నమస్తే, నేను ప్రశాంత్. హైదరాబాద్లో కోటి లోపు ప్లాట్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ ఏ ఏరియాల్లో ఉన్నాయి, మీరు చూసే ప్లేసెస్లలో ఎక్కడైనా ఉన్నాయా, అండ్ రాబోయే రోజులలో ఏ విధంగా ఉండబోతుంది అక్కడ గ్రోత్ అనే విషయాలు అయితే తెలుసుకుందాము. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. సార్, కోటి లోపు అసలు ఎక్కడెక్కడ ఫ్లాట్స్ ఉన్నాయి? చాలా మంది సిటీలో అయితే చూస్తూ ఉంటారు చాలా మంది. సో ఇక్కడ ఏరియాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో చాలామంది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది, నాకంటూ ఒక ఓన్ ఇల్లు ఉండాలి. సో అందరూ ఒక విల్లా కానీ అందరూ ఒక ఇండిపెండెంట్ హౌస్ని కానీ ఇలా ఎఫర్ట్ చేయలేని పరిస్థితిలో హైదరాబాద్ మార్కెట్ వచ్చేసింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న డిమాండ్ అండ్ సప్లై. సో ఎక్కువ మంది జనాలు వస్తున్నారు కాబట్టి, ఇక్కడ ఆల్రెడీ డెవలప్మెంట్ ప్రోగ్రెస్ అన్ని చూస్తున్నారు కాబట్టి చాలామంది హైదరాబాద్లో వచ్చిన వాళ్ళు జాబ్ కోసము వచ్చి కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోదామన్న ఆలోచనతో వచ్చిన వాళ్ళు ఇక్కడే సెటిల్ అయిన వాళ్ళు చాలామంది. రోజు రోజుకి జనాలు విరిగిపోతున్నారు. ఇక్కడ ఓన్ అడ్రస్లు చేంజ్ చేసుకునే స్థాయికి జనాలు ఇంకా రావడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పరంగా సేఫ్టీ, సెక్యూరిటీ ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి జనాలు ఎక్కువ మంది వస్తున్నారు. సో దీన్ని బేస్ చేసుకుని ఆల్రెడీ మార్కెట్లో ల్యాండ్ వాల్యూస్ బాగా పెరిగిపోవడం, దాని తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ రోజు రోజుకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా గ్రోత్ అవడంతో డిమాండ్ అనేది రావడం జరిగింది. సో ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో సిటీ లోపల మెయిన్ సెంటర్లో మనకు తక్కువలో దొరకాలంటే కష్టం. రీసేల్ అయితే కనుక అట్లాంటివి కొన్ని తక్కువ బడ్జెట్లో వస్తాయి. లేదు అంటే మనం ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్లో ఉన్న దాంట్లో దొరకాలంటే మాత్రం ఏరియాని బట్టి ప్రైజెస్ మారుతుంటాయి. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో లేటెస్ట్గా నేను కొన్ని చూసినవి కూడా ఏంటంటే 5,000 to 6,000 ఇస్ మినిమం పర్ స్క్వేర్ ఎస్ఎఫ్టీ అనమాట. అంటే ఒక ఎస్ఎఫ్టీ కాస్టే ఇంత ఉంది. ఇంకా దాంట్లో లగ్జరీ సెగ్మెంట్, దాంట్లో కొంచెం ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఎక్కువ ఇస్తున్నారు అనుకుంటే అది గేటెడ్ కమ్యూనిటీ అయితే 7,000 నుంచి 11,000, 12,000 వరకు కూడా ఉంది ఏరియాని బట్టి. సో మన రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం చూసుకోవాలి. ఇప్పుడు 2 BHK 3 BHK లాంటివి తీసుకోవాలంటే ఒకవేళ ఈ సెంటర్లో ₹1,00,00,000 లోపు వస్తలేదంటే సెంటర్ నుంచి కొంచెం డిస్టెన్స్లో ఎక్కడ కనెక్టివిటీస్ బాగున్నాయి, ఎక్కడ కొంచెం లివింగ్కి మంచి కండిషన్ ఉంది, ఎక్కడ నుంచి మనం ఈజీగా ఎక్కడైనా మన వర్క్ ప్లేస్కి కానీ ఈజీగా రీచ్ అవ్వగలుగుతున్నాం చూసుకొని ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు సిటీ లోపల కొన్ని ఏరియాస్ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ తీసుకున్నా కూడా ఏంటంటే మినిమం పెద్ద పెద్ద డెవలపర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి సంబంధించిన కొన్ని ప్రాజెక్ట్స్ నేను కూడా పర్సనల్గా విజిట్ చేసిన. అక్కడ వాళ్ళు చెప్పేది ₹1,20,00,000, ₹1,30,00,000 ఇలా. అంటే వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ని బట్టి కొంచెం ఛార్జెస్ అనేది పెరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని తక్కువ ఫెసిలిటీస్ ఉంటాయి, ఇంకొంచెం తక్కువ వస్తుంది. ఓకే. అండ్ దీంట్లో కూడా హై రైజ్ అపార్ట్మెంట్స్లలో మీకు కొంచెం ప్రీమియం రేట్ ఉంటుంది. అదే స్టాండ్ అలోన్కి వెళ్తే కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ రెండిట్లో కంపేర్ చేసుకుంటే స్టాండ్ అలోన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, మరీ తక్కువ ఉండదు. బట్ దీనికి స్లైట్లీ డిఫరెన్స్ అనేది. సో అంటే ఇండిపెండెంట్ హౌస్ అయితే కనుక మనకి ఎక్కువ రేట్ ఉంటుంది, అదే అపార్ట్మెంట్స్లో అయితే కనుక కొంచెం తక్కువ ఉండే అవకాశం ఉందంటారు. ఎస్, ఎందుకంటే ఇండిపెండెంట్ హౌస్ అన్నప్పుడు ఏమవుతుంది, ఇల్లు మీదే, ల్యాండ్ మీదే. అదే అపార్ట్మెంట్లో అయితే ఏంటంటే మీది ఓన్లీ ఫ్లాట్ వరకే మీది, అక్కడ ల్యాండ్ వచ్చేది చాలా పీస్ చిన్న రొట్టె ముక్క లాగా ఉంటుంది అది. సో అందుకని చెప్పేసి దానికి ఉండే డిమాండ్ ఏంటంటే ఉన్నన్ని రోజులు దాని నుంచే వచ్చే కంఫర్ట్ కావచ్చు, అది మనది ఓన్ అన్నట్టే ఉంటుంది. కాబట్టి అక్కడ ఉండే సేఫ్టీ, సెక్యూరిటీ వేరే ఉంటుంది. ఇండిపెండెంట్ హౌస్లో కూడా మీకు బస్తీలలో ఉండేది ఒక రేట్ ఉంటుంది, కాలనీలలో ఉండే రేట్ ఒక రేట్ ఉంటుంది. సో ఏరియాని బట్టి కూడా మారుతుంటాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనం ఇండిపెండెంట్ హౌస్ బయట మనం బస్తీలలో కానీ బయట జనరల్గా ఏదైనా ఏరియాలో తీసుకుంటే ఏంటంటే సేఫ్టీ, సెక్యూరిటీ అంతా మనదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అదే మనం కాలనీస్లలో ఉంటే ఏంటంటే అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉండడం కావచ్చు, కొంచెం మెయింటెనెన్స్ కావచ్చు, ఇలా కొన్ని ఫెసిలిటీస్ అనేది మనకి ఈజీ ఉంటుంది. అదే కనుక మనం ఒకవేళ అపార్ట్మెంట్లో వెళ్తే ఏమవుతుంది, అక్కడ మనకి పార్కింగ్ ఉంటుంది, ప్లస్ మనకి కొన్ని క్లబ్ హౌస్లు కావచ్చు, వాళ్ళు ఇచ్చే కొన్ని కామన్ ఎమ్యూనిటీస్ ఇస్తారు, కొంచెం కామన్ బెనిఫిట్స్ ఇస్తారు. లైక్ ఇప్పుడు దాంట్లోనే సూపర్ మార్కెట్స్ ఉంటాయి, మెడికల్ షాప్స్ ఉంటాయి. ఏం కావాలన్నా మనకు ఒకటే దగ్గర దొరుకుతాయి, బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్లు ఏవైతే ఉన్నాయో అవి ఈ ఏరియాలలో, పలు ఏరియాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయి హైదరాబాద్లో, సిటీలో? చాలా వరకు ఉన్నాయి, దొరుకుతాయి. మనకి డబ్బులు ఎట్లా పెడితే అట్లా దొరుకుతాయి, పిండి కొద్ది రొట్టె అన్నట్టే ఉంటాయి. సో ఇప్పుడున్న మార్కెట్లో ఏంటంటే మనం చూడాల్సింది ఏంటంటే మనకి ఎక్కడ సూటబుల్ అవుతుంది, మనం ఎంత డిస్టెన్స్లో ట్రావెల్ చేయగలుగుతాము. అందరు ఆఫీస్కి దగ్గరే ఉండాలంటే కుదరదు. 5 కిలోమీటర్ 10 కిలోమీటర్లు వస్తలేదన్నప్పుడు 20 కిలోమీటర్ల దాకా వెళ్ళాలి. కానీ అక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్, ఇప్పుడు జనాలకు కొత్త ట్రెండ్ ఏమైందంటే ఇంతకుముందు ఎడ్ల బండ్లు ఉంటుండే 50 సంవత్సరాల కింద, 100 సంవత్సరాల కింద. అప్పుడు జనాలు ఏంటంటే కిలోమీటర్లు లెక్కేస్తుండే ఎంత దూరం ఉంది అని. ఎందుకు? నడుచుకుంటూ పోవాలి, లేకపోతే ఎడ్ల బండ్ల మీద పోవాలి. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అయింది, తర్వాత బస్సులు. ఇప్పుడు ఏమైందంటే మీరు గల్లీలో చూసుకుంటే ఇంటికో కార్ వచ్చేసింది, కామన్ అయిపోయింది. ఇలా ప్రతి బిల్డింగ్ ముందు కనీసం 4 కార్లు ఉంటాయి. సో కార్ వాడకం అనేది అంటే దీని అర్థం ఏంది, జనాల దగ్గర డబ్బులు పెరుగుతున్నాయి, సంపాదన పెరిగింది, ఖర్చు కూడా పెరిగింది. సో జనాలందరికీ ఏంటంటే కొంచెం డిస్టెన్స్ అయినా పర్లేదు,
రోడ్ మంచిగా ఉండాలి, ఈజీగా వెళ్ళిపోయేటట్టు ఉండాలి. అవును. అది 10 కిలోమీటర్లు ఎందుకు కావద్దు, 20 కిలోమీటర్లు ఎందుకు కావద్దు? సో ఈ కిలోమీటర్లు అని ఎవరు క్యాలిక్యులేట్ చేయట్లేదు ఇప్పుడు. జస్ట్ జర్నీ టైం ఎంత టైం పడుతుంది, ఆ రోడ్ యాక్సెస్ ఎలా ఉంది అన్నది మాత్రమే చూస్తున్నారు. సో మనం కూడా చూడాల్సింది అదే. కొంచెం 5-10 కిలోమీటర్ లోపలికి వెళ్తే, కొంచెం డిస్టెన్స్కి వెళ్తే మంచి ప్రైస్లో వస్తుంది, కొంచెం రీజనబుల్గా ఉంది, లివింగ్కి కంఫర్టబుల్గా ఉంది, ఎమ్యూనిటీస్ అన్ని దగ్గరలో ఉన్నాయి అనుకుంటే డెఫినెట్గా కొంచెం డిస్టెన్స్ వెళ్ళైనా సరే కొనుక్కోవాలి. ప్రాపర్టీ కొనడానికి ఇప్పుడు లేట్ చేసే కొద్ది ఏమవుతుందంటే రోజు రోజుకి మెటీరియల్ కాస్ట్ పెరిగిపోతుంది, రోజు రోజుకి ల్యాండ్ వాల్యూస్, ల్యాండ్ కాస్ట్ పెరిగిపోతుంది, అన్ని రకాలుగా ఛార్జెస్ అన్నీ పెరిగిపోతున్నాయి. సో ఇవన్నీ పెరిగిపోయినప్పుడు అల్టిమేట్గా ఎవరి మీద భారం పడుతుంది అంటే ఎండ్ కస్టమర్ మీదనే పడుతుంది. సో ఎండ్ కస్టమర్ మీద పడుతుంది కాబట్టి ఈ రోజు కాకపోయినా రేపైనా మనం కొనాల్సిందే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కడైతే మనం కొంటున్నామో అక్కడ ఏదైతే లోన్ ఫెసిలిటీస్ ఉన్నాయో మనకు వచ్చే లోన్ అమౌంట్కి అండ్ మనం దానికి ఇంట్రెస్ట్ ఏదైతే పే చేస్తున్నామో అది, అండ్ మనకు వచ్చే శాలరీ ఏదైతే ఉంటుందో, శాలరీ కావచ్చు, ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది దానికి ఒక 30-40% దాటి ఉండొద్దు అని అనుకుంటున్నారు చాలామంది. ఇదే రైట్ ఆపర్చునిటీ. సో ఇంతకన్నా తక్కువలో వస్తుంది, ఆల్రెడీ స్టేబుల్ ఇన్కమ్ ఉంది అన్నప్పుడు మీకు సూటబుల్ అయ్యే విధంగా, దూరం ట్రావెల్ చేయలేము, అంత జర్నీ పీరియడ్, మా టైం పీరియడ్ మాకు వద్దు, ట్రాఫిక్ ఇబ్బందులు వద్దు అంటే వర్క్ ప్లేస్కి నియర్ బై తీసుకోవాలి. కొంచెం ఎక్కువ ఉంటుంది కాస్ట్, అమ్ముకున్న మినిమం బడ్జెట్ వస్తుంది మనకి, మినిమం సేఫ్టీతో బయటికి రావచ్చు. లేదు అనుకుంటే ఏం చేయాలంటే కొంచెం డిస్టెన్స్ వెళ్ళి తక్కువ బడ్జెట్లో ఎక్కడ వస్తుందో చూసుకొని మనం కట్టుకోవడమా లేదా ఆల్రెడీ రెడీమేడ్ కట్టిన ఇల్లు కొనుక్కోవడమా చూసుకోవాలి. ఇక లగ్జరీ సెగ్మెంట్ అయితే మాట్లాడాల్సిన అవసరం లేదు. కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టగలుగుతాం, ఒక 4 కోట్లు, 6 కోట్లు, 10 కోట్లు ఎట్లా పెడితే అట్లా విల్లాస్ వస్తాయి, అందులోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో ఆ సెగ్మెంట్ కంప్లీట్లీ డిఫరెంట్. కాబట్టి అంత అమౌంట్ పెట్టలేము అన్నప్పుడు, ఒక వర్కింగ్ ఎంప్లాయీ ఉన్నారు, జాబ్ చేస్తున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ బడ్జెట్లో ఎక్కడొస్తుందో వాళ్ళకు ఉండే ఏరియాని బట్టి మారుతుంది. అందరికి ఇదే ఏరియా కరెక్ట్ అనేది ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కో ఏరియా సెట్ అవుతుంది. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి, మెట్రో యాక్సెస్కి ఎంత దగ్గరలో ఉన్నాం, ఓకే, రోడ్ కనెక్టివిటీ ఎంత దగ్గర ఉన్నాం. ఫేజ్ 1లో మెట్రో లేదు, కానీ ఫేజ్ 2 మెట్రో వస్తే దగ్గర అవుతుంది అన్నప్పుడు అక్కడైనా తీసుకోవచ్చు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫేజ్ 2 దగ్గర పడుతుంది కదా, ఇప్పుడు ఇమీడియట్గా లేదు, ఇంకో 5 ఏళ్ళకి దగ్గర పడుతుంది కదా, అప్పుడు అది దగ్గర పడినప్పుడు ఏరియా గ్రోత్ అవడానికి స్కోప్ ఉందని చెప్పి అది చూసుకొని మనం కొనవచ్చు. ఎక్కడ కొన్నా కూడా కొనాలనుకునే వాళ్ళకి ఇది మంచి టైం. సో మార్కెట్లో చాలామంది రూమర్స్ చెప్తున్నారు, మార్కెట్ పడిపోయింది, స్లో అయిపోయింది, 2 లక్షలు ఖాళీ ఉన్నాయి, 1 లక్ష ఖాళీ ఉన్నాయి కదా, ఇప్పుడే కొనుక్కోండి కదా, తక్కువలో వస్తాయి. సో ఇప్పుడు తక్కువలో వస్తున్నప్పుడు కొనుక్కుంటేనే రేపు ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ వస్తాయి, మనం సేఫ్ సైడ్ ఉంటాం. లేకపోతే ఏంటంటే రోజులు గడిచే కొద్దీ రేట్ ఎక్కువ అవుతుంది కానీ తక్కువ అవుతుంది అని సమస్యనే లేదు. ఎవరైనా మీకు రేటు పడిపోయినాక కొందాం, తక్కువైనాక కొందాం అంటే మీరు భ్రమలో బతుకుతున్నారు. దయచేసి ఆ భ్రమ నుంచి బయటికి రండి. ఇది నేను ఇచ్చే సజెషన్. సో నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను చూస్తున్న మార్కెట్ని బట్టి నాకు అర్థమైనవి మాత్రమే మీకు చెప్తున్నాను. సో ఇప్పుడు ఎక్కడ తీసుకున్నా బెటరే అంటారు? ఎక్కడైనా తీసుకోవచ్చు, తీసుకోండి. తొందరగా తీసుకోవాలనుకున్న వాళ్ళు తొందరగా తీసుకోండి. అండ్ ఒకటి ఏంటంటే మీకు వచ్చే ఇన్కమ్ని చూసుకోండి కొంచెం, అంటే ఈఎంఐలకు ఇబ్బంది లేకుండా వచ్చే ఇన్కమ్తో స్టేబుల్గా మనం ఈజీగా ఈఎంఐ పే చేయగలుగుతాము. అక్కడ రావడానికి పోవడానికి మనకి యాక్సెస్ ఈజీగా ఉంది. నెక్స్ట్ ఎమర్జింగ్ ఏరియా ఎక్కడెక్కడ అవుతుందో అలాంటి ఏరియాలైనా తీసుకోవచ్చు. డబ్బులు ఇక్కడ మీ రిక్వైర్మెంట్, మీ దగ్గర ఉన్న బడ్జెట్ని బేస్ చేసుకొని మీకు ప్రియారిటీ అనేది చేంజ్ అవుతుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.